చెప్పండి. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. పోనీ నేను చెప్పనా? నన్ను ఫ్లర్ట్ చేస్తున్నా. లేదండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను నచ్చలేదా? నచ్చా. నీ చలాకీతనం నచ్చింది, నీ చిలిపి చేష్టలు నచ్చాయి. ఇన్ఫాక్ట్ నాకే కాదు, ఏ అమ్మాయికైనా నచ్చుతావు. అయితే మీకు ఓకేనా? కానీ నేను లవ్ చేయడం చాలా కష్టం. మీకు పెళ్ళయిందా? లేదండి. బాయ్ ఫ్రెండ్? అత్త కొడుకు? అలాంటిదేం లేదండి. ఇది చాలండి, డెఫినెట్గా నేను మీ లైఫ్లోకి వస్తాను. అంత కాన్ఫిడెన్స్ ఎలా? డెస్టినీ. ఏ అమ్మాయినైతే నేను ప్లాట్ఫామ్ మీద చూసి ఇష్టపడి మిస్ అయిందని ఫీల్ అయ్యాను, సేమ్ అదే అమ్మాయి నా ఎదురుగా వచ్చి కూర్చోవటం ఏంటి, అదే అమ్మాయితో నా మాటలు కలవటం ఏంటి, మన చూపులు కలవటం ఏంటి, ఇట్స్ క్లియర్లీ డెస్టినీ అండి. వి మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇట్స్ నాట్ డెస్టినీ, ఇట్స్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్. ఈ జర్నీ తర్వాత మీరెవరో నేనెవరో. నో, మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది. పెన్ ఉందా? వెళ్ళు. ఆ బుక్ లో నా నేమ్ అండ్ కాంటాక్ట్ నంబర్ రాశాను. ఆ బుక్ మళ్ళీ తిరిగి ఎప్పుడు నీ చేతికి వస్తుందో, నువ్వు అంటున్నావే డెస్టినీ అని, అప్పుడు నమ్ముతాను, నీ గురించి ఆలోచిస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వేవి వరి అవ్వద్దు. నీ భవిష్యత్తు ఈ అమ్మాయితోనే ముడిపడింది. ఏం చెప్తున్నాను, నా మాట ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు. మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. బీ పాజిటివ్ మై బాయ్, బీ పాజిటివ్. నా ఫ్లాస్క్ పిలుస్తోంది, వస్తాను. హాయ్ బావా. దండాలరా బాబు. అదేంట్రా లేడీతో వస్తావు అనుకుంటే లేడీస్ బ్యాగ్ తో వచ్చావు? బాగుందా? ఆహా, సాంప్రదాయబద్ధంగా ఉందిరా. మోడర్న్ గా ఉంటే సాంప్రదాయం అంటావేంటి? ఏహ, అది చూసే కళ్ళను బట్టి ఉంటది. నువ్వేం మాట్లాడతావు అసలు అర్థం కాదు. నువ్వు వెళ్ళి మేక వెయిట్ చేస్తుంది. ఉండమ్మా, కుడికాలు ముందు పెట్టి వద్దు గాని. నీ పేరేంటమ్మా? పంకజం. ఆహా, లుక్ లోనే కదమ్మా, పేరులో కూడా విలేజ్ టచ్ చేసావు. ఐ లవ్ విలేజెస్. నీ పెళ్లికి ముందు ఇదే నా గిఫ్ట్. వద్దనకూడదు, నా మెల్లో కన్నా నీ మెల్లోనే బాగుంది. అయినా ఇంత పెద్ద సిటీలో అమ్మాయిని ఎక్కడ నెతుకుతావురా? అసలు అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందంటావా? తప్పకుండా కలుస్తుందక్క. సురేఖ, సురేఖ, ఏంటే నువ్వు? పంకజం ఇంకా బయట ఉంది. ఎదురెళ్ళి హారతిచ్చి తీసుకురమ్మంటారా? అంతే కదా, ఎంతైనా కాబోయే మన ఇంటి మనిషి. ఇంటి మనిషి కాదు, పని మనిషి. పని మనిషా? ఇవాళే కొత్తగా పనిలో చేరింది. మరి నా గొలుసు? గొలుసేంటి? మీ తమ్ముడు లవర్ అనుకుని వంశపారంపర్యంగా వస్తున్న ఇంత లావు గొలుసు దాని మెల్ల వేసేసానే. గుర్తుందా? ఇదిరా తమ్ముడు పరిస్థితి. మీరేం కంగారు పడకండి, అదేం ఒరిజినల్ గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ ఏంటి? డిగ్రీలో డబ్బులు అవసరం అయితే నీ చైన్ అమ్మేసి దాని ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టేశా. అంటే 5 ఏళ్ళ నుంచి నేను రోల్డ్ గోల్డ్ గొలుసేసుకు తిరుగుతున్నానా? ఎరా, నువ్వు వచ్చావు కదా, ఇంతవరకు ఏ దొరికి ఇవ్వలేదే అనుకుంటున్నాను. ఇచ్చేసావు. సర్లే, ఎంతకే అమ్మాయి ఎక్కడా? వెతకాలి. అంటే అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలీదా? కనుక్కోవాలి. తెలియకుండా ఎలా కనుక్కుంటావు? తిరగాలి. 2 రోజులుగా శ్రీను శైలి కోసం తిరుపతంతా జల్లెడ పట్టాడు. 3వ రోజు ఒరే, దేవుడు దర్శనం అని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించి 3 రోజుల నుంచి తిప్పుతున్నావురా. అసలు అమ్మాయి దొరుకుతుందంటావా? రే, దొరుకుతుందిరా. డెస్టినీ. ఎందుకు నెగిటివ్ మాట్లాడతావు? వెతుకు. ఏంటి దొంగ? దొంగనే సార్. బండి పెట్టుకున్నావా? పెట్టుకోలేదు సార్, వెళ్ళి పెట్టుకోవాలి సార్. వద్దుందా? 30,000 చైన్ కొట్టేసేటప్పుడు ముందే ఒక 100 రూపాయలు పెట్టి ఆటో మాట్లాడుకుంటే నీకెంత టెన్షన్ ఉండదు కదా సార్, ఇన్నాళ్ళు మాకు ఇలా చెప్పేవాళ్ళు లేరు సార్. నేను అనాథ దొంగ. మరి పోడేది నన్ను. ఎక్కడ
ఎక్కడికరా వెళ్ళేది అన్న వెళ్ళొస్తానయ్య. ఎవడని కన్నయ్య, ఆ? రేయ్, చక్కగా చదువుకునే డాక్టర్ ఇంజనీర్ అవ్వకుండా ఇట్లా చైన్లు కొట్టేటువంటి ఇక్కడ కొట్టేట అక్కడ బండి ఎక్కేటువంటి ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. కాదన్నయ్య, అది కాదు. అన్నయ్య, ఎవడ్రా నీకు? పో, పో. పోరా ఏమ్మా ఒంటి మీ గోల్డ్ ఉన్నప్పుడు చూసుకోవడం తెలీదా? ఊపుకుంటే పార్క్ వచ్చాడమేనా? మేము మీ సెక్యూరిటీలో కనబడుతున్నావా? ఆ? ఏంట్రా వద్దినా? మీరు వాడి మాటలేం పట్టించుకోవద్దే. శైలజ గారు నన్ను గుర్తుపట్టారా? ట్రైన్ పర్స్ ఆ, గుర్తొచ్చారండి. చూసారా? ఆ రోజు ట్రైన్ లో మనం దొంగ వాళ్ళు విడిపోయాం, మళ్ళీ దొంగ వాళ్ళే కలిసాం. ఇదేనండి డెస్టినీ అంటే. ఇది కాదండి డెస్టినీ, ఆ బుక్ దొరికిందా మీకు? బుక్ 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 అది ఎక్కడ దొరికింది? శైలజ గారు మీకు ఒక విషయం చెప్పాలి. మిమ్మల్ని చూసినప్పటి నుంచి కాళ్ళకి నిలకడలేదు, భోజనం సాయించడం లేదు, మనసుకు శాంతి లేదు. రే చెప్పరా. ఏంటి చెప్పేది? వెళ్ళిపోయింది. ఆ. వెళ్ళి- అయ్యి బాబాయ్ బుర్ర పగిలిపోయింది. అబ్బా తినమ్మ గొడవ. బాబా ఇదిగో చాకో, ఇదిగో కేకు. అయినా లేట్ ఎందుకు? అయినా అక్కెక్కడా? నీకు దండం పెడతాను రా, 5 నిమిషాలు అలా పక్కెళ్తావా? అమ్మో, ఏమైంది బావా? ఇదిగో ఇది చూడు. స్వీట్ ఎవరు? ఎటే స్వీట్ ఎవరు? ఆ మొక్కే మీ ఎక్క నన్ను అడుగుతుంది ఎవరు? ఉండు బాబా, ఇందులో ఏదో కన్ఫ్యూజన్ ఉంది, కనుక్కుందాం ఉండు. ఇది కోపంలో ఏ సిలిండర్ ఇస్తలేదు కదా. హలో ఏమయ్యా, నేను ఆర్డర్ చేసిన కేక్ ఏంటి? నువ్వు పంపించిన కేక్ ఏంటి? సారీ సార్, పక్క కాలనీలో ఇవ్వాల్సిన కేక్ మీకు వచ్చింది. మేమే ఫోన్ చేసి మీకు కొంప ముంచావు కదా. ఇంకొంచెంసేపు అయితే మా అక్క చేతులు మా బావ మటాష్ అయిపోయాడు. మా అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి తెచ్చుకుంటా. ఓకే. హలో శైలు, టెన్షన్ పడుకు, నేను వచ్చేస్తాను. ఒక అర్జెంట్ మెయిల్ ఇప్పుడే పంపించాలి. కేక్ కూడా ఆర్డర్ చేశాను, ఇప్పుడే వచ్చింది కూడా. నేను జస్ట్ రెడీ అయ్యి రావాలంతే. అబ్బా అది కాదే, పార్టీకి రెడీ చేద్దామని స్వీటీకి స్నానం చేసి రెడీ చేయించానా? అప్పటి నుంచి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చాయి, వణుకుతుంది, ఫీవర్ కూడా ఉంది. సరే నువ్వు టెన్షన్ పడుకు, నేను చెప్పినచ్చే. నువ్వు కేక్ మారిపోయింది. ఫస్ట్ ఏం చేయాలో చెప్పవే. హలో శైలు, వినపడుతుందా? లోపల రా. వస్తున్నా. రమ్మంటుంటే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుని దాన్ని టేబుల్ మీద పెట్టు. పెట్టు. అలాగే. ఇప్పుడేం చేయమంటావు? ఇప్పుడు బట్టలు తీ. ఓకే ఓకే. అరే షర్ట్ తీసేయ్. తీ. తీసేశాను. ఓకే, ఇప్పుడు ప్యాంట్ తీసేయ్. నేను చెప్పింది చెయ్యి. తీ. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? కొంచెం టెన్షన్ గా ఉంది. నీకు ఫస్ట్ టైం ఇలాంటి టెన్షన్ ఉంటుంది, నేనున్నాను కదా. ఓకే, ఇప్పుడు నడుం మీద గిల్లు. ఏంటి నడుం మీద గిల్లాలా? నడుం మీద గిల్లు. గిల్లు. అరే గిల్లు, నేను చెప్తున్నాను కదా గిల్లు. గిల్లు బోయ్. అరే బుద్ధుందా నీకు? ఆడపిల్ల ముందు బట్టలు ఇప్పేస్తావా? అది కాదు, మీరే కదండి చెప్పారు. అయ్యో అది నిన్ను కాదయ్యా స్వామి, బ్లూటూత్. శైలజ గారు ఇప్పుడు పాయింట్ అది కాదు. సారీ. చూసారా, ఫస్ట్ మనల్ని ట్రైన్ కలిపింది, తర్వాత చైన్ కలిపింది, ఇప్పుడు కేక్ కలిపింది. ఇప్పటికైనా నా ప్రేమ నమ్మండి. దీనికంటే ఇంకా డెస్టినీ ఏమిటో చెప్పండి. చూడు, నాకు ఇలాంటివి నచ్చవు. రేపు నేను ఊరు వెళ్ళిపోతున్నాను. లైఫ్ లో మళ్ళీ మన ఇద్దరం కలిసే ఛాన్సే లేదు. అదిగా ప్లీజ్ డు నాట్ డిస్టర్బ్ మీ. ఒరే సీనా, నా మాటనరా. ఎంతో ఆశపడ్డావు, ఆవేశం అమ్మాయి ఏదో అందని వెళ్ళిపోవటమేనా? తనే కన్విన్స్ అవుతుంది లేరా? లేదక్క, అనవసరం టైం వేస్ట్ చేసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిందా కాల్ చేస్తాను. అది సీను, కాదురా. ఏంటేడు? ఏంటి శైలు, ట్రైన్ టైం అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదేంటి? అతను మళ్ళీ వస్తాడేమోనని. ఎవరు? అదే సీను. పాప నా కోసం చాలా వెతుకుతాడేమోని. శైలు, ఆర్ యు ఇన్ లవ్? అవునే, అతను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు స్టేషన్లో సీను నన్ను చూడకముందే నేనే తన్ని చూశాను. చూడగానే నచ్చేశాడు. నా ఎదురు సీట్ ఖాళీగా ఉండడంతో సీను వచ్చి కూర్చుంటే బాగుండు అనుకునే లోపే తనే వచ్చి కూర్చున్నాడు. తను నన్ను చూసేందుకు ప్రయత్నించడం నేను గమనించాను. తను నాపై చూపించే శ్రద్ధ, తనకి నా మీద ఉన్న ఇంట్రెస్ట్, అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను నా దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ కలుస్తాడో లేదో అనుకునే టైంలో పార్క్ లో కలిశాడు. కేక్ మార్చడానికి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా థ్రిల్ ఫీల్ అయ్యాను. కానీ నాన్న గుర్తొచ్చేసరికి నా కారణంగా సీను ఇబ్బంది పడకూడదని నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. మళ్ళీ కలుస్తాడంటావా?
బాగుందే, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వాడిని వెనక్కి పంపించేశావు. ఇప్పుడేమో ఎక్కడో ఉన్నవాడి గురించి ఆలోచిస్తున్నావు. మనిషి నచ్చితే నచ్చాడని ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా. ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతుకుతాం? ఏమిటయ్యా, నాకు విండో సీట్ ఇస్తారని ఇప్పుడు ఇందులో కూర్చోబెట్టావేమిటి? నాకెప్పుడు ఈ సీట్లతోనే గొడవ. ఏదో అడ్జస్ట్ అవ్వండమ్మా ప్లీజ్ అమ్మా. నో, నాకు విండో సీటే కావాలి. మనవడా, 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 నువ్వేమిటి ఇక్కడ? బామ్మ మీరు ఎలా ఓ ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్. ఓకే. నువ్వేమిటి అలా డల్గా ఉన్నావు? ఏది అమ్మాయి ఏది? ఆ అమ్మాయి గురించి ఎందుకులే బామ్మ, వదిలేయండి. అంటే మీరిద్దరూ మళ్ళీ కలవలేదా? కలవాలే. వదిలేండి బామ్మ, నేను అనవసరంగా ఆస్తులు పెట్టుకున్నా. అన్నీ జరగవు బామ్మ, వదిలేండి. ఏ, అసలు ఏం జరిగిందో చెప్పు. బామ్మ మీకు ఈ బుక్ ఎక్కడిది? అక్కడ బయట కొన్నాను. బామ్మ ఆ రోజు అమ్మాయి పేరు నెంబర్ రాసింది ఈ బుక్ లోనే. ఆ? ఆ, ఆ? నిజమా? కొట్టు, ఫోన్ Thank you, కొట్టు. మామ. హలో. శైలజన మాట్లాడేది? అవును, మీరెవరు? నేను సీను మాట్లాడుతున్నాను. సీను? అవునండి, నేనే మాట్లాడేది. సీను. మీరు మీరు ఫోన్ నెంబర్ రాసిన బుక్ దొరికింది అంటే మీరు అన్న డెస్టినీ నేను చేరుకున్నట్టే కదా. ఇప్పటికన్నా నమ్మండి. హలో, ఏమండి శ్రీను గారు? మీరెవరండి? నేను శైలు ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారండి? I love you, Sinu.